హలో గాయ్స్, వెల్కమ్ టు సంజయ్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం ఇంట్లో. ఇది 2 kgs ఆఫ్ మటన్ నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ అక్కడ పొయ్యి మీద పెట్టి నీట్గా ఆ మటన్ అంతా అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది బాయిలింగ్ కోసం అండి, వాటర్ లేకుండా, వాటర్ పోయొద్దు. మంచిగా పసుపు వేసుకోవాలి మటన్ మీద. ఆ తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే బాయిలింగ్ కోసం సాల్ట్ వేయడం వల్ల మంచిగా బాయిల్ అవుతుంది. పీస్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ అది కుక్కర్ మనం మంచిగా అందులో అన్నీ వేసేసి అది పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ రైస్ కూడా కడిగి పక్కన పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆ కుక్కర్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. నీట్గా మటన్ ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత విజిల్స్ టోటల్గా 11 విజిల్స్ రావాలి. 2 kgs ఆఫ్ మటన్ కదా, 11 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మనం తాలింపు వేసేసుకోవచ్చు. సో ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఆయిల్ ఒక 6 or 7 స్పూన్స్ వేసామనుకోండి. మటన్ కదా, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మంచిగా అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ చూసారా ఎలా ఉడికిందో. నీట్గా దాన్ని మొత్తం మనం ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసామనుకో, మటన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూసారా ఎంత, ఆ బోన్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. మనం అందులోనే వాటర్ కూడా పోయలేదు, కానీ ఆ పీసెస్లో ఉన్న వాటరే వచ్చింది. టోటల్గా మొత్తం మటన్ అందులో వేసేసేయాలి. వేసేసి ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ మనం తగినంత, మీకు ఎంత కావాలంటే అంత కొంచెం సాల్ట్ వేసేసుకొని, సాల్ట్ ఆ తర్వాత మనము కారం కూడా వేసేసేయాలన్నమాట. సాల్ట్ వేసి ఫస్ట్ దాన్ని మంచిగా కలిపి, ఆ తర్వాత టమాటోస్ కూడా కట్ చేసేసుకోవాలి. టమాటోస్ కూడా ఒక 3-4 టమాటోస్ అయితే సరిపోతుంది. టమాటోస్ కూడా వేసేసేయాలి. కలిపొద్దండి, టమాటా వేసాక కలిపొద్దు, అలా పైన అలానే ఉంచాలి, ఎందుకంటే అది మంచిగా ఉడుకుతుంది అనమాట. కలిపేయడం వల్ల ఉడకదు. నెక్స్ట్ దాని మీద కారం కూడా వేసేయాలి. 3-4 స్పూన్స్ ఆఫ్ కారం, అంటే మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నెక్స్ట్ మీట్ మసాలా ఒక్కటే వేసాను చూడండి, మీట్ మసాలా ఒక్కటే. ఈ కర్రీ ఏంటంటే మసాలా ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, మసాలా ఎక్కువ ఉండొద్దు బట్ టేస్టీగా ఉండాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ మసాలా వేయలేదు, జస్ట్ మీట్ మసాలా ఒక్కటే వేసాము. మంచిగా ఫ్రై అయిపోయింది కదా గాయస్. ఇది నా న్యూ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. నెక్స్ట్ వన్, ఇది ఇలా తిప్పేశాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి గ్రేవీ కోసం. చూడండి పీస్ ఎలా ఉంది, ఉడికిందా లేదా అని చూసాను. ఇంత సాఫ్ట్గా ఉడికింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మంచిగా అది ఇంకా స్టార్ట్ అవుతుంది, బాయిల్ అవుతుంది. ఆ తర్వాత కొత్తిమీర కడిగేసుకొని, అందరి ఫేవరెట్ కదా, కొత్తిమీర వేయకపోతే లాస్ట్లో ఆ పంచ్ ఉండదు అన్నమాట. సో కొత్తిమీర కూడా మంచిగా దాని మీద చల్లుకోవాలి. కొత్తిమీర వేయగానే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, గ్రీన్గా రెడ్గా, వావ్ సూపర్గా ఉంది. మంచిగా బాయిల్ అవ్వాలి. చూసారా ఎలా బాయిల్ అయిందో. గ్రేవీ కూడా మంచి గ్రేవీ వచ్చింది. మీరు చూసారు కదా, ఏ మసాలా ఇలాంటివి ఏం వేయలేదు. చూడండి ఎలా బాయిల్ అవుతుందో, మంచిగా ఉడికిపోయింది ముక్క కూడా. ఇది లాస్ట్లో కర్రీ చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.